హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి మే 20వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దామండి. సో జనరల్గా మనకి మే 20వ తారీఖు కాడి నుంచి మన కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం బ్రేక్ అవడం జరిగిందండి. సో మే 20, 21, 22 అండ్ 23 ఈరోజు. సో దీనికి సంబంధించి మనం ఏమైతే మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసామో సో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానివ్వండి, సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మనము గ్రూప్ 2 కోర్సును లాంచ్ చేయడం కానివ్వండి. సో ఇలాంటివి ఉండడం వల్ల, ఆఫ్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల సో ఒక 2 days అనేది మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయలేకపోయామండి. సో మళ్ళీ ఏదైతే మీకు మే 19 దాకా మీకు అందించడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఈ 4 daysలో మనం ఏవైతే మీకు ప్రొవైడ్ చేయలేదో ఇవన్నీ మీకు 1 by 1 అనేది ఈ రోజు నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దానితో పాటుగా అభ్యర్థులు గమనించవలసిన విషయం అండి, మనం ఏమైతే గ్రాండ్ టెస్ట్లో ప్రొవైడ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మీరు ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని కంపేర్ చేయండి. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా అడిగి ఉన్నారు, సో ప్రజెంట్ ఇప్పుడు ఎలా అడుగుతున్నారు, వాటితో పాటుగా మనం ఏవైతే స్లైడ్స్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో అవి ఎలా ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మీకు మొత్తం థియరీతో పాటు అండి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం మీద 1-2 పాయింట్లు చెప్పకుండా ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు, సో అదేవిధంగా ప్రజెంట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలు కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం అనేది బేసిక్ నోట్స్ అంటూ మీకంటూ ఒక నోట్స్ ఉండాలి. సో ఈ వీడియోస్ చూసి వీడియోస్ పాస్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చెప్తున్నామో దాన్ని కూడా మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. సో మీకంటూ ఒక నోట్స్ ఉండాలి బేసిక్గా, దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో అది ఒకటి మనకి అడిషనల్ బూస్టర్గా చదువుకోవాలే తప్ప సో మనము ఏదైతే మనకంటూ ఒక నోట్స్ లేకుండా ప్రతిరోజు న్యూస్ పేపర్ చూసి అలవాటు లేకుండా సో ఎవరో యాప్లో ప్రొవైడ్ చేశారనో సో ఏదో తీసుకున్నామనో చెప్తూ అదంతా కరెక్ట్ కాదని ఇబ్బంది పడే వాతావరణం ఉంటుందండి మీకు. సో ఎందుకంటే జీవితం మనది, లైఫ్ మనది. సో ఏంటంటే చదివే కరెంట్ అఫైర్ చాలామంది చదువుతారండి. ఎగ్జామ్లో వచ్చే కరెంట్ అఫైర్స్ చదవటం వేరు, మార్కెట్లో దొరికే పుస్తకంలో ఉన్న కరెంట్ అఫైర్స్ చదవడం వేరు. సో ఇలా చదివి మీరు టైంని వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే గత చరిత్ర అనేది చెప్తా ఉంది, ప్రీవియస్ పేపర్లు చూడండి, సో మనం ఇక్కడ అందిస్తున్న కంటెంట్ చూడండి. సో మీకు మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనితో పాటుగా ఇవన్నీ మీకు ఫ్రీగా మనము PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మనకి సింగిల్ రూపీ కూడా మీ దగ్గర తీసుకోకుండా. సో ఇది ఒక సిస్టంతో నడుస్తున్న వ్యవస్థ. ఈ సిస్టమ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే సో ఈ సిస్టమ్ని అంటే మనం షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వీడియోస్ కానివ్వండి, MTSకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, గ్రూప్ 2కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీరు బాగా మీ అందరికీ తెలిసిందేనండి. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, APPSకి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్ కానివ్వండి, తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ కానివ్వండి, ఈ రెండింటికి కూడా కీ పెట్టినటువంటి చరిత్ర మన షామ్ ఇన్స్టిట్యూట్కే ఉందండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ 4 hours సో మీరు చెక్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలలో APPSకి గ్రూప్ 1 కానివ్వండి, TSPకి సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, కీ పెట్టిన ఒకే ఒక్క సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము మే 20వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో చూసినట్లయితే చలామణి నుంచి 2000 నోటు ఉపసంహరణ అని చెప్పేసి మే 20వ తారీఖు న్యూస్లోకి రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవడానికి సో డిపాజిట్ చేసేందుకు అవకాశము, ఒకసారి 20,000 వరకే మార్చుకునేందుకు వీలు, తక్షణం బ్యాంకులు 2000 నోట్లు జారీ నిలిపివేయాలని RBI ఉత్తర్వులు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క 2000 రూపాయల నోట్లను ఏదైతే మనకి మార్చుకోండి, ఫ్యూచర్లో దీన్ని మేము తయారు చేయం, బ్యాంకులు కూడా కొత్తవి ఇష్యూ చేయడానికి లేదు, అంటే మనకి మార్కెట్లోకి పంపించడానికి లేదు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వాటిలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ యొక్క డేట్ బాగా గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ టైంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ టెన్యూర్ యొక్క టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మార్చుకోవడానికి అనుమతినిచ్చింది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ డేట్ తర్వాత మార్చాడు అనుకోండి సెప్టెంబర్ 30 తర్వాత, సో అప్పుడు మళ్ళీ డేట్ మనం గుర్తుంచుకోవాలి, అంటే 2గా మార్చినట్లు. సో మార్చలేదనుకోండి ఇదే గుర్తుంచుకోవాలి. సో మనకి మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఒకసారి 10 నోట్లు మాత్రమే, అంటే 2000 కాబట్టి సో మనకి 2000 × 10 నోట్లు అండి. సో 10 నోట్లు అంటే 20,000 మాత్రమే మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఒక రోజుకు గాను అదేవిధంగా మనం చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి, డిమానిటైజేషన్ అని చెప్పేసి జరిగిందండి. సో మనకి పెద్ద నోట్ల రద్దీ అని చెప్పేసి జరిగింది. సో మనకి డిమానిటైజేషన్
సో డిమానిటైజేషన్ అని చెప్పేసి జరిగిందండి. సో ఈ యొక్క డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగింది పెద్ద నోట్ల రద్దీ అంటే 2016 నవంబర్ 8న జరిగింది. సో ఈ అందరూ మీకు తెలిసే ఉంటుందండి. అప్పుడు మార్కెట్లో ఉన్న లిక్విడిటీ ఎంత అంటే 17.7 లక్షల కోట్లు అండి, లక్షల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇది ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సో మీకు ఇవి అందించాలండి. మీకు ఏవైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవి మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నోట్స్ తయారు చేసుకోండి. ఇది మీకు ఎక్కడా దొరకదండి. సో ఇది మీకు ఖచ్చితంగా ఇలాంటివి మీకు ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో మనకి డిమానిటైజేషన్ ఎప్పుడు జరిగిందని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగారు. సో డిమానిటైజేషన్ చేసే ముందర అంటే మనకి 2016 నవంబర్ 6 సో 7వ తారీఖు ముందర భారత ఆర్థిక వ్యవస్థలో అంటే మార్కెట్లోకి లిక్విడిటీ ఎంత ఉందట 17.7 లక్షల కోట్లు ఉంది. ఆఫ్టర్ దట్ ఎప్పటికి మళ్ళీ మనకి 2022 డిసెంబర్ 31 నాటికి మార్కెట్లోకి ఎంత లిక్విడిటీ ఉంది అంటే సో మనకి 32.42 లక్షల కోట్లుగా ఉందండి. 32.42 లక్షల కోట్లుగా ఉంది. అంటే 17 కాస్త ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. అంటే ముద్రించడం బాగా జరిగింది. ఆ ముద్రణలో 2000 రూపాయల నోట్లు కాకుండా 500 రూపాయల నోట్లని, 200 రూపాయల నోట్లని, 100 రూపాయల నోట్లని ఎక్కువగా ముద్రించారు. అంటే మనకి డిజిటల్ పేమెంట్స్ వచ్చినా సరే అంటే ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి వచ్చినా సరే లిక్విడిటీ క్యాష్ అనేది చాలా ఎక్కువగా ఎక్సెస్గా ఉంది. సో అందువల్ల ఇప్పుడు 2000 రూపాయలు లేకపోయినా పర్లేదు, 500లతో, 100లతో, 200లతో ఆ లిక్విడిటీని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు 2000 రూపాయల నోట్లని సో మనకి మార్కెట్లో నుంచి తీసేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ చలామణిలో ఉన్నటువంటివి సో చలామణిలో ఉన్నటువంటి 2000 రూపీస్ నోట్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసేసుకుంటుందండి. అయితే ఏదైతే దీనికి సంబంధించి మనకి డిమానిటైజేషన్ జరిగిందండి. సో ఈ డిమానిటైజేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ యాక్ట్ అండి. సో 1934 సెక్షన్ సో మనకి సెక్షన్ 26 సబ్ క్లాస్ 2 ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ సో మనకి సెక్షన్ 26 సబ్ క్లాస్ 2 ప్రకారము పెద్ద నోట్లను రద్దీ చేసే అధికారము పార్లమెంట్కే ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోండి అండి. పెద్ద నోట్లను రద్దీ చేసే అధికారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేదు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే సొంతగా మనకి పెద్ద నోట్ల రద్దు చేయాలి అంటే పెద్ద నోట్లను కన్సల్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కానీ గవర్నమెంట్ మాత్రం రద్దు చేయాలనుకుంటే సెక్షన్ 26 సబ్ క్లాస్ 2 ప్రకారం రద్దు చేసే అధికారం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు. సో దీంట్లో భాగంగానే మనకి అప్పట్లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. సో అప్పుడు పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు మనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు అని కూడా ఎగ్జామ్లో అడుగుతారు. 52 రోజులు మాత్రమే టైం ఇచ్చారండి. 52 డేస్ మాత్రమే మనకి సో మనకి అవి మార్చుకోండి అని చెప్పేసి అప్పట్లో 2016 నవంబర్ 8న వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ సెక్షన్ ప్రకారము రద్దు చేయడం జరిగింది అంటే సెక్షన్ 26 సబ్ క్లాస్ 2 ప్రకారము వీటిని రద్దు చేయడం జరిగింది. సో ఆ తరువాత ఏం జరిగింది అంటే సో దీని మీద ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగిందండి. పెద్ద నోట్ల రద్దు సరైనదా కాదా అని చెప్పేసి చాలామంది కోర్టులో పిల్ వేశారు. పెద్ద నోట్ల రద్దు సరైనది కాదు అని చెప్పేసి చాలామంది పిల్స్ వేస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దాన్ని మొన్న రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు సబబే, మోడీ గారు చేసింది కరెక్టే అని చెప్పేసి జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే ఆ జడ్జిమెంట్కి నాయకత్వం వహించింది ఎవరు, లేదా ఆ జడ్జిమెంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు, ఎంతమందికి ప్రతికూలంగా జడ్జిమెంట్ ఇచ్చారో కూడా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలి. ఈ డిమానిటైజేషన్కి సంబంధించి పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి 4:1 అండి. అంటే 4 జడ్జెస్ ఏమో ఎస్ పెద్ద నోట్ల రద్దు కరెక్టే అన్నారు, ఒకళ్ళు మాత్రం పెద్ద నోట్ల రద్దు కరెక్ట్ కాదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరు అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే డిమానిటైజేషన్ కరెక్ట్ కాదు, ఇది సబబు కాదు అని చెప్పేసి ఆమె యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి సో మనకి నాగరత్నం గారు అండి. సో మనకి జస్టిస్ నాగరత్నం గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి జడ్జిమెంట్ దీనికి సంబంధించి ఎస్ కరెక్టే అని చెప్పేసి ఇచ్చిన వ్యక్తులు చూస్తే మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి గవర్నర్గా ఎవరైతే ఉన్నారో జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అండి. అప్పుడు ఈ యొక్క ధర్మాసనానికి నాయకత్వం వహించింది అతనే. పెద్ద నోట్ల రద్దు కరెక్టే అని చెప్పేసి దానికి నాయకత్వం వహించింది ఎవరు, ఆ యొక్క జడ్జిమెంట్కి ఎవరు అంటే సో మనకి ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ సో మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అండి.
అండి. సో మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్స్ తయారు చేసుకోండి. సో మీ నోట్స్ ఉంటే, మీకంటూ ఒక నోట్స్ ఉంటే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో, సో అదేవిధంగా గ్రామ సచివాలయాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, తెలంగాణకు సంబంధించి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, మీరంతా 2023 జనవరి 1 నుంచి అండి, 2023 జనవరి 1 నుంచి సో మనం వీడియోస్ ఏవైతే ప్రొవైడ్ చేసామో ఆ వీడియోస్ దగ్గర పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ ఇలా చెప్పడం జరిగింది. ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి, ఎక్కువ మార్కులు వస్తాయి మీకు. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ బట్ ఆల్సో జిఎస్ కూడా, అంటే మీకు జనరల్ అవేర్నెస్ కూడా కవర్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూస్తే జస్టిస్ అబ్దుల్ నజీర్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా జస్టిస్ బొప్పన్న అండి, సో జస్టిస్ బొప్పన్న అనే వ్యక్తి ఉన్నారు. సో అదేవిధంగా జస్టిస్ రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉన్నారు. సో అదేవిధంగా మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్, బొప్పన్న, సో మనకి రామసుబ్రహ్మణ్యం, సో అదేవిధంగా జస్టిస్ గవాయ్ అండి, జస్టిస్ గవాయ్. సో వీళ్ళ నలుగురు వచ్చేసరికేమో ఎస్ పెద్ద నోట్లు రద్దు కరెక్టే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ యొక్క నాగరత్నం మాత్రం నో, ఇది పెద్ద నోట్ల రద్దు కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది మనకి జనవరి 2023లో ఈ జడ్జిమెంట్ రావడం జరిగిందండి. సో దీన్ని ఇక్కడ లింక్ చేసుకొని మీరు చదువుకోవాలండి, లింక్ చేసుకొని చదువుకోవాలి. దీంతో పాటుగా ఈ 2000 రూపీస్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏంటి, సో వాటి యొక్క ముఫ్తీ అని చెప్పేసి అంటారండి, అంటే వాటి యొక్క సింబల్స్ ఏంటో కూడా అడుగుతారు. సో దీని యొక్క కలర్ ఏంటి చూసినట్లయితే మనము దీని వెడల్పు ఏంటో కూడా చూద్దామండి. సో మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి 60 × 166 మీటర్స్ అండి, 66 × 166 మీటర్లు దీని లెంత్ అండ్ విడ్త్. సో అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనము మెజెంటా, సో మనకి మెజెంటా కలర్ అండి, దీన్ని బ్లూ అంటాము. సో దీని యొక్క కలర్ వచ్చేసరికి మెజెంటా, సో బ్లూగా ఉంటుందన్నమాట. దీని మీద సింబల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ అయితే మహాత్మా గాంధీ గారు ఉంటారు, సో బ్యాక్ సైడ్ అయితే మంగళయాన్ ప్రాజెక్ట్ ఉంటుంది చూసారండి, దాని సింబల్ ఉంటుంది గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం దీని మీద మొత్తం ఎన్ని భాషల్లో సో కరెన్సీ నోట్లు ముద్రిస్తారంటే 15 లాంగ్వేజెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఉంటుందండి, బ్యాక్ సైడ్ మొత్తం చూస్తే 15 లాంగ్వేజెస్లో మనకు కరెన్సీ నోట్స్ను ముద్రిస్తూ ఉంటారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్. మీకు 2000 రూపీకి సంబంధించి మెజర్మెంట్స్ చెప్పాను, దాని మీద సింబల్ చెప్పాను. అట్ ద సేమ్ టైం డిమానిటైజేషన్ జరిగినప్పుడు లిక్విడ్ మనకి మార్కెట్లో ఎంత అమౌంట్ ఉంటుందో డిస్కస్ చేసాం. సో దీని మీద వచ్చేసరికి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది, ఆ జడ్జిమెంట్ ఏంటో మీకు చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న దాన్ని కరెంట్కి లింక్ చేసుకొని చదువుకుంటే మే 23 సెప్టెంబర్ 30 వరకు దీనికి టైం ఇచ్చారు అని చెప్పేసి ఉందండి. సో దీనికి సంబంధించి ఇంత బ్యాక్గ్రౌండ్ మీరు చదువుకుంటే సో మీరు బిట్టి ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. మళ్ళీ జనం మధ్యకు సల్మాన్ రష్దీ అని చెప్పేసి వచ్చారండి. సో ఈ యొక్క సల్మాన్ రష్దీ అండి మంచి ఆదర్ కూడాను ఇటీవల కాలంలో ఇతను వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇతను న్యూయార్క్లో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సో ఇతని మీద ఒక దొండగుడు దాడి చేసి చంపాలని చెప్పేసి చూశాడు. సో దీంతో పాటుగా ఇతను ఇటీవల కాలంలో ఒక బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా రీసెంట్గా మనకి పెన్ సెంటనరీ కరేజ్ అవార్డ్ అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఇస్తారండి. సో ఈ అవార్డు ఇటీవల కాలంలో ఇతను తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివండి బుక్స్ అండ్ ఆథర్స్లో ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నవి మనం ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. పర్టికులర్గా కాంట్రవర్సీస్ ఉన్నటివి ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. సో ఆ ఆధార్ గురించి కొంచెం కాంట్రవర్సీగా ఉన్నా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఈయన చూస్తే సల్మాన్ రష్దీ గారండి, పుట్టింది ఇండియాలోనే, బట్ ఆయనకి ప్రజెంట్ పౌరసత్వం ఉంది యూకేలో అండి. అయితే ఇతని మీద మన రీసెంట్గా దాడి జరిగింది, కొంతలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగిందండి. సో ఇతనికి రీసెంట్గా పెన్ సెంటనరీ కరేజ్ అవార్డు అందుకున్నారని గుర్తుంచుకోండి సరిపోతుంది, అమెరికా కంట్రీ వాళ్ళు ఇస్తారండి. సో అంతకుముందు ఆయన ద మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్ రచించారండి. ద మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్కి బూకర్ ప్రైజ్ వచ్చిందండి. అందువల్ల ఇతను బాగా ఫేమస్. ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ దీనికి సంబంధించి మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ రచించింది ఎవరు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడుగున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీకు మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్ రచించింది ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. మిడ్ నైట్ చిల్డ్రన్స్ 1981లో ఈ బుక్ రచించాడు. సో ఆ టైంలోనే బూకర్ అవార్డు రావడం జరిగిందండి. సో మనకి బూకర్ ప్రైజ్ అనే అవార్డు రావడం జరిగిందండి ఇతనికి, బూకర్ ప్రైజ్.
సో మీ అందరికీ తెలిసిందే బూకర్ ప్రైజ్ అండి. బూకర్ ప్రైజ్ 2022 ఇయర్కి సంబంధించి శ్రీలంక రచయిత అండి షహన్ కరుణ తిలక అని చెప్పేసి ద 7 మూన్స్ ఆఫ్ మలై అల్మిదా అనే ఒక నవలకు గాను 2022 సంబంధించి బూకర్ ప్రైజ్ తీసుకున్నారు. ఈయన 1981 ఆ టైంలోనే మిడ్ నైట్ చిల్డ్రన్ అనే ఆ పుస్తకానికి గాను బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ద సెటానిక్ వెర్సెస్ అని చెప్పేసి ఈ బుక్ కూడా కాంట్రవర్సీగానే ఉందండి. సో ఈ బుక్లో ఇతను ముసల్మాన్ అయినా సరే ముసల్మాన్ గురించి కొంచెం తక్కువగా కించపరిచే విధంగా అతని యొక్క రచన ఉందని చెప్పేసి ఈ బుక్లో ఒక ఇరాన్ కంట్రీ వాళ్ళు ఇతను మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఆయన యూకేలో తలదాచుకోవడం జరిగిందండి. ద సెటానిక్ వెర్సెస్ అనే బుక్ కూడా కాంట్రవర్సీ. ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా అండి 2023లో విక్టరీ సిటీ అనే బుక్ని రచించడం జరిగిందండి. సో ఆఫ్టర్ దట్ ఈయన ఈ యొక్క ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత రచించిన బుక్ 2023 విక్టరీ సిటీ అని చెప్పేసి ఈ మూడు కూడా మనం గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో సల్మాన్ రష్దీ గురించి. సో అవార్డు అయితేనేమో పెన్ సెంటనరీ కరేజ్ అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. ఇదండి దీనికి సంబంధించి. అంటే మనం ఇతను చదువుతున్నప్పుడు ఈ అవార్డుతో పాటుగా ఇవి కూడా మనం కవర్ చేయాలండి బ్యాక్గ్రౌండ్లో. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీరు కంపల్సరిగా నోట్స్ తయారు చేసుకుంటే మీకు రానున్న పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కావాలండి మీకు. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఓన్లీ మన ఇన్స్టిట్యూట్ తరపునే మీకు అందించడం జరుగుతుందండి. రైట్, ప్రీవియస్ పేపర్లో ఒకసారి చెక్ చేయండి, చూడండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో రష్యాపై మరిన్ని ఆంక్షలు అని చెప్పేసి G7 మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో G7 అనేది సో ప్రజెంట్ మనకి ఇప్పుడు జపాన్లో జరుగుతుందండి. హిరోషిమా అనే నగరంలో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి హిరోషిమాకు రానున్న జెలెన్స్కీ అని చెప్పేసి కూడా ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో జనరల్గా మనకి రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క జెలెన్స్కీ ఫస్ట్ టైం అండి ఈ యొక్క G7కి సో ఇతను వచ్చి ఈ G7లో పార్టిసిపేట్ చేసి మాకు న్యాయం చేయండి, సో ఉక్రెయిన్ యొక్క యుద్ధాన్ని రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ రష్యాని కట్టడి చేయండి, యుద్ధం ఆగే విధంగా చేయండి అని చెప్పేసి G7 నేతలతో చర్చించడానికి వచ్చారు. అట్ ద సేమ్ టైం మోడీ గారు కూడా అండి G7కి వెళ్ళారు. G7లో ఇండియా మరి భాగస్వామ్యం కాదు కదా, G7 మెంబర్ కంట్రీ కాదు కదా, మరి ఇండియా ఎలా పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో జనరల్గా G7లో ఇండియా లేదండి, కానీ ముఖ్య అతిథిగా జపాన్ మనల్ని ఇన్వైట్ చేసింది. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగాలనుకుంటే G7లో ఉన్నటువంటి దేశం ఏంటి, లేని దేశం ఏంటి అని అడుగుతారు. దాంతో పాటుగా G7 సో మనకి అతిథి దేశంగా వెళ్ళింది కదా, సో ఎవరు ఆహ్వానం మేరకు వెళ్ళింది అని చెప్పేసి అడుగుతారు. జపాన్ ఆహ్వానం మేరకు వెళ్ళిందండి. సో మీరు కరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు. మనకి రీసెంట్గా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సో అతను మన భారత పర్యటనకు వచ్చి బాల్బోధి మొక్కను తీసుకొని బుద్ధుడి ప్రతిమను తీసుకున్నాడని చెప్పేసి సో అక్కడ ఏదైతే ఒక పార్క్ ఉంటుందో సో ఆ పార్కులో కూడా మీరు కలయాడు తిరుగుతూ మోడీ గారు ఆయన సో ఆ పార్కులో బుద్ధ జయంతి పార్కులో సో అలా విహరించారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్లో చదువుకున్నారు. సార్ మీరు G7 సమ్మిట్ సో మా జపాన్లో జరుగుతుందండి, మీరు ముఖ్య అతిథిగా రావాలి సార్ అని చెప్పేసి మోడీ గారిని అడగడం జరిగింది. మోడీ గారు ముఖ్య అతిథిగా G7కి వెళ్ళడం జరిగిందండి. సో వాళ్ళు ముఖ్య అతిథి అని కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరండి, జస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వింటారు, వీళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. డెసిషన్ మేకింగ్ అంతా G7లో ఉన్న కంట్రీస్ మాత్రమే తీసుకుంటారు. సో దాంట్లో భాగంగా దీనికి సంబంధించి హిరోషిమా రానున్నారు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏం జరిగిందో చూద్దాం. అంటే ఇది మనకి ఏదైతే మనకి మే 20వ తారీఖు కదండి, 20, 21, 22లో కొన్ని సమావేశాలు జరిగినాయి. అవేంటో G7 గురించి మనం అక్కడ చూద్దాం. సో ఇప్పుడు మన G7 కంట్రీస్ అనగానే గ్రూప్ ఆఫ్, G మీన్స్ గ్రూప్ అని చెప్పేసి అంటామండి, గ్రూప్ అని చెప్పేసి అంటాము. సో అంతకుముందు G8 అని చెప్పేసి పేరుతో పిలిచేవారు. సో మనకి 2014లో రష్యాని తొలగించడం జరిగిందండి. ఎందుకు? ఉక్రెయిన్ దగ్గర క్రిమియా అనే ఒక చిన్న ఐలాండ్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. అప్పుడు G8లో నుంచి రష్యాని ఎప్పుడు ఏ ఇయర్లో తొలగించారని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగారు. 2014లో తొలగించారు. అప్పటి నుంచి G8 కాస్త G7 అయిందండి. సో దీంట్లో అభివృద్ధిని చెందిన దేశాల కూటమినే G7 అంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అభివృద్ధి చెందిన దేశాల కూటమినే G7 కంట్రీస్ అని చెప్పేసి అంటారు. అవేంటో ఒకసారి చూద్దాము. అవేంటో ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ ఒక కోడ్ చెప్తానండి మీకు. సో మీకు జీవితాంతం గుర్తుంటుంది. మళ్ళీ మీరు ఒకసారి బట్టి పట్టకుండా చెప్పే కోడ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. G7 సో ఉన్న దేశం ఏంటి, లేని దేశం అనగానే సో USA సో మనకి యూకే అండి, USA UK ఈ రెండు కంట్రీస్ మీకు తెలుసు అబ్రివేషన్గా ఉంటాయి. సో ఆ తర్వాత జపాన్, సో నెక్స్ట్ వచ్చేసరికి జపాన్, నెక్స్ట్ వచ్చేసరికి జర్మనీ, సో జర్మనీ, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాన్స్ అండి, తర్వాత వచ్చేసరికి ఇటలీ, తర్వాత వచ్చేసరికి కెనడా,
సో మనకి కెనడా, ఇవేనండి దీంట్లో మొత్తము. అంటే మొత్తం 7 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంటుందండి. సో ఇవి కంట్రీస్ 1 2 3 4 5 6 7. సో ఇలా గుర్తుంచుకుంటే మీకు గుర్తుంటుంది కాబట్టి సో G7 అనగానే మీకు KGF సినిమా గుర్తు రావాలండి. KGF సినిమా మీకు తెలుసు, KGF సినిమా చాలా సూపర్ హిట్ మూవీ అండి అది. సో మనకి KGF అని చెప్పేసి అంటున్నాను నేను, KGF. సో మీ ఫ్రెండ్ వచ్చాడు మీ దగ్గరకు వచ్చి KGF సినిమా చాలా బాగుంది చూస్తావా అంటే ఐసీ అవునా చాలా బాగుందా చూస్తానులే అంటాడు కదా. ఐసీ అంటాం కదా, అంటే మనం జనరల్గా ఏదైనా ఆశ్చర్యార్థకాన్ని వ్యక్తపరచాలనుకోండి ఐసీ అలానే అంటాం కదా. సో అందువల్ల KGF ప్లేస్లో GJF అని చెప్పేసి నేను పెట్టుకున్నానండి KGF. సో మనకి USVK2 గుర్తుంటారు అబ్రివేషన్లు అండి, అబ్రివేషన్స్. సో మనకి జపాన్, సో K ప్లేస్లో J పెట్టుకున్నానండి. సో మనకి KGF కదండి, KGF తీసేసి మనము JGF అని పెట్టుకున్నానండి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, లాస్ట్లో IC అన్నాను కదా, I అంటే ఇటలీ, C అంటే కెనడా, IC అని చెప్పేసి గుర్తుంచుకోండి. అందుకనే KGF సినిమా చూసామంటే అవునా IC చూస్తానులే, KGF అంటే G7 రాగానే KGF సినిమా గుర్తు రావాలి మీకు, ఈజీగా ఉంటుందండి. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి, ఇది స్పెషాలిటీ. ఇంకా G20 కూడా అంతేనండి. G20 కానీ G7 కానీ బ్రిక్స్ కానీ క్వాడ్ కానీ బీమిస్టిక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి ఉంటుంది. దానికి కూడా మీరు పట్టకుండా ఉన్నటువంటి ట్రిక్స్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. సో బాగా గుర్తుంచుకోండి, ఇది G7కి సంబంధించింది. ఇప్పుడు మీకు G7 లేని దేశం ఏంటి, ఉన్న దేశం ఏంటి అంటే మీరు చెప్పగలుగుతారు. సో లాస్ట్ టైం 2022 సంబంధించి G7 సమావేశం జర్మనీలో జరిగింది, ఈ సంవత్సరం జపాన్లో జరిగింది, నెక్స్ట్ 2024 ఇటలీలో జరగబోతుందనే పాయింట్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ G7. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి తమిళనాడు, సో మనకి TN CM స్టాలిన్ ఇనాగ్రేట్స్ ద వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్కై వాక్ బ్రిడ్జ్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి ఇటీవల కాలంలో స్కై వాక్ బ్రిడ్జ్ అనే దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు లాంచ్ చేయడం ప్రారంభించడం జరిగింది అంటే దట్ ఈస్ తమిళనాడు. తమిళనాడు CM ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో అతని యొక్క బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి ఈ బ్రిడ్జి, అసలు దీని లెంత్ ఎంత, విడ్త్ ఎంత కాస్ట్ అయిందో దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తెలుసుకోవాలండి. జస్ట్ ఇది తమిళనాడు అంటే CM స్టాలిన్ గారు ఇనాగ్రేట్ చేశారని స్కై వాక్ బ్రిడ్జ్ గుర్తుంచుకోండి అంటే మాత్రమే కాదండి, దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే ఇదైతే దీనికి సంబంధించి ఏదైతే మనకి మంబాలం రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి తమిళనాడులో. సో మనకి మంబాలం రైల్వే స్టేషన్ టు T నగర్ బస్ టెర్మినల్ అని చెప్పేసి ఈ రెండింటికి మధ్య వారధిగా దాన్ని నిర్మించడం జరిగిందండి. సో పాదాచారుల కోసం, సో ఎవరైతే నడవాలనుకుంటున్నారో సో ఏదైతే మనకి మంబాలం రైల్వే సో మనకి మంబాలం రైల్వే స్టేషన్ టు T నగర్, సో మనకి T నగర్ బస్ టెర్మినల్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ రైల్వే స్టేషన్ నుంచి ఈ బస్ స్టాండ్ ఈ టెర్మినల్కి మధ్యలో ఈ బ్రిడ్జ్ వేశారు. సో అందువల్ల ఇది ఏదైతే ఇండియాలోనే స్కై వాక్ బ్రిడ్జ్గా పేరు పొందింది, అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది తమిళనాడు అని గుర్తుంచుకోండి. దీని లెంత్ చూసినట్లయితే 570 మీటర్లు అండి, అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ పైన. సో దీని యొక్క విడ్త్ చూస్తే 4.2 మీటర్స్. సో దీనికి మొత్తం కాస్ట్ ఎంత అయింది అంటే 28.45 కోట్లతో నిర్మించడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయాలి. స్టేట్తో పాటుగా ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, అసలు ఎందుకు ఈ బ్రిడ్జి ఏ రెండు ప్రాంతాల్లో కలుపుతుంది, దీని కాస్ట్ అంతా కూడా డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్ వెళ్ళారండి. అక్కడ ఒక బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. భారత్లోనే మొట్టమొదటి అర్బన్ రోప్ వే, మీరు చదువుకొని ఉన్నారు, అర్బన్ రోప్ వేని ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. సో దాని యొక్క విడ్త్ అంతా కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించి చూస్తే కౌంట్ రైల్వే స్టేషన్ నుంచి అండి, సో మనకి కౌంట్ రైల్వే స్టేషన్ నుంచి సో మనకి గోదాలి వరకు అండి, సో మనకి గోదాలియా వరకు, గోదాలియా అక్కడ ఏరియాస్ పేర్లు అండి. కౌంట్ రైల్వే స్టేషన్ నుంచి గోదాలియా, సో ఈ రైల్వే స్టేషన్ వరకు ఈ మధ్యలో సో మనకి ఏదైతే అర్బన్ రోప్వే అని చెప్పేసి 3.75 కిలోమీటర్ల ఒక రోప్వేనండి. సో భారతదేశంలో మొట్టమొదటి అర్బన్ రోప్వే, అంటే ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మధ్యలో ప్రజలు సో మనకు నడవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసిన ఉద్దేశంతో ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్నే ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రోప్వే అని చెప్పేసి అంటారండి. ఇండియాస్
ఫస్ట్ అర్బన్ రోప్వేగా ఇది చరిత్రలోకి ఎక్కింది. సో ఇది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రభుత్వానికి ఆర్బీఐ 87,416 కోట్ల డివిడెంట్ అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి 87,416 కోట్ల డివిడెంట్ అంటే జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి ఏవైతే అమౌంట్స్ ఉంటాయో సో వాటిల్లో కొంత డివిడెంట్స్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బదిలీ చేస్తూ ఉంటుందండి. అయితే ఎంత బదిలీ చేసిందని ఎగ్జామ్లో అడుగుతారు. సో మనకి 87,416 కోట్లని గుర్తుంచుకోండి. సో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 87,416 కోట్ల డివిడెంట్ని చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. సో మనకి 2022-23 సంవత్సరానికి కానండి. ఇది జనరల్గా కరెంట్ ఎకానమీని లింక్ చేసుకొని మీరు చదువుకోవాలి. కరెంట్ ఎకానమీకి లింక్ చేసుకొని మీరు చదువుకోవాలి. సో ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చదువుకుంటున్నప్పుడు లేదా ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇలాంటి ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినప్పుడు దాన్ని మీరు కరెంట్ ఎకానమీ లింక్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఎంత ఇచ్చారు అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మనకి 2021-22లో సో మనకి 30,307 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు అండి. అంటే మనకి 2021-22 సంవత్సరానికి 30,307 కోట్లు మాత్రమే చెల్లించింది. ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కదండి, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మరి 2022-23లో 87,416 కోట్లు కేటాయించడం జరిగిందండి, ఇవ్వడం జరిగింది డివిడెండ్స్ రూపంలో. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆర్బీఐ బోర్డర్ల డైరెక్టర్ల 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో మనకి ఎన్నో సమావేశం అని కూడా అడుగుతారు. 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జనరల్గా డివిడెండ్స్ రూపంలో అంటే డివిడెండ్స్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో ఇలా ఆర్బీఐ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే సో వీళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించి గవర్నమెంట్కి కొంత అమౌంట్ అలా ఇస్తూ ఉంటారండి. సో ఎంత ఇచ్చారు అన్నదే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. రైట్. సో దీనికి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఆ డబ్బులు తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చైనా బోర్డర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్బీఐ యాక్ట్ అండి. సో మనకి ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1934లో వచ్చింది. ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ అంటే ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? 1935. సో మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చింది. ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు? సో మనకి 1949 జనవరి 1 నుంచి నేషనలైజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. ఇతనికే మనకి రీసెంట్గా గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 రావడం జరిగింది. అంతకుముందు 2015లో రఘురామ్ రాజన్ గారు ఉన్నారు, ఆయనకి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ రావడం జరిగిందండి. ఈ అవార్డు ఎవరిస్తారు అంటే ద జనరల్ అని చెప్పేసి, ద సెంట్రల్ బ్యాంక్ జనరల్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది. సో దాంట్లో వివిధ దేశాలకు సంబంధించిన బ్యాంక్స్ అన్ని మెంబర్షిప్గా ఉంటాయి, వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ అంటూ ఏమీ ఉండదు. 2022కు సంబంధించి మారియో మెర్సల్ అని చెప్పేసి ఇతను వచ్చేసరికి మారియో మెర్సల్ చిలీకి సంబంధించి చిలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. సో ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని చెప్పేసి 2022 సంవత్సరానికి అతనికి ఇచ్చారు. 2023 సంవత్సరానికి మన శక్తికాంత్ దాస్ గారికి ఇచ్చారు, గుర్తుంచుకోండి. 2015 అయితే మాత్రం రఘురామ్ రాజన్ గారు అనగానే మీకు 2 బుక్స్ ఆయన రచించిన మంచి 2 బుక్స్ అండి, చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ రచించారు. అనే బుక్ రచించారు. అదేవిధంగా ద థర్డ్ పిల్లర్ అనే బుక్ కూడా ఆయన రచించారండి. సో మనకి ద థర్డ్ పిల్లర్ అనే బుక్ రచించారు. ఐ డూ వాట్ ఐ డూ అనే బుక్ కూడా ఆయన రచించారు. చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. ఎవరు? రఘురామ్ రాజన్ గారు. ఇప్పుడు శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ శక్తికాంత్ దాస్ గారు 25వ గవర్నర్గా చేస్తున్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి రీసెంట్గా డిప్యూటీ గవర్నర్ ఒక ఆయన మనకి ఏదైతే మనకి మైకేల్ పాత్ర ఆయన టెన్యూర్ అయిపోయిందండి. సో ఇక 1 year ఇంకా పొడిగించారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళల్లో ఒక ఆయన మైకేల్ పాత్ర అని చెప్పేసి ఉంటారు. ఆయన పదవీ కాలం మొన్న అయిపోయిందండి, 2023 జనవరితో అయిపోయింది. కానీ 2024 జనవరి వరకు పొడిగించారు. సో ఇలా పొడిగించిన డిప్యూటీ గవర్నర్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు, అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి హైకోర్టు, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. ఏదైతే మనకి రాష్ట్రపతి ఆమోద ముద్ర జస్టిస్ ఏవి శేషసాయి. మీ అందరికీ తెలిసింది ప్రశాంత్ కుమార్ మిశ్రా అని చెప్పేసి. సో మనకి ప్రశాంత్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ప్రజలు మనకి ఇతనుకు ఏపీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇతన్ని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సంబంధించి సో న్యాయమూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందండి. అంటే ఇతనికి సో మనకి
ఇతనికి ఏదైతే అక్కడికి ప్రమోషన్ అవ్వడం జరిగిందండి. సో ఇతని స్థానంలో ప్రజెంట్ మనకి ఏవి శేషసాయి తాత్కాలిక, బాగా గుర్తుంచుకోండి, తాత్కాలిక టెంపరీగా ఇతను నియమించడం జరిగింది. అయితే ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సో ఆర్టికల్స్ 2 మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో ఆర్టికల్ 223 అనుకోండి. సో మనకి ఆర్టికల్ 223 అనుకోండి. అంటే ఈ యొక్క ఆర్టికల్ 223 ఏం చెప్తుంది? సో రాష్ట్రపతి గారు ఏదైనా ఒక హైకోర్టుకి సో మనకి చీఫ్ జస్టిస్గా మనకి నియమించాలి అంటే టెంపరీగా ఆర్టికల్ 223 తెలుపుతుంది. బట్ పర్మనెంట్గా నియమించాలి అంటే ఆర్టికల్ 217 మీకు తెలుపుతుంది అని చెప్పేసి పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే తాత్కాలికంగా అయితే మాత్రము శేషసాయి గారు వచ్చారు. ఎవరి ప్లేస్లో వచ్చారంటే ప్రజెంట్ మనకి ఏదైతే ప్రశాంత్ కుమార్, సో మనకి ప్రశాంత్ అండి, సో మనకి ప్రశాంత్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ఉన్నారు. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు సో న్యాయమూర్తిగా వెళ్ళడం జరిగిందండి. సో మనకి జడ్జిగా వెళ్ళడం జరిగింది ప్రమోషన్ మీద. సో ఇతని ప్లేస్లోకి అతను రావడం జరిగింది. అంటే ఇతని యొక్క ప్రమోషన్ టెంపరీ కాబట్టి ఇలా టెంపరీగా ఒక రాష్ట్రానికి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించాలంటే ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే ఆర్టికల్ 223. సో పర్మనెంట్గా అయితే మాత్రం 217 అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా సో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత సో మనకి నవ్యాంధ్ర హైకోర్టు ఎప్పుడు దాన్ని స్థాపించారు, ఏపీ హైకోర్టుని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి మనకి గ్రామ సచివాలయాలు అడగడం జరిగింది. సో మనకి 2019 అండి. సో మనకి 2019 జాన్యువరి 1వ తారీఖున ఈ యొక్క మందపాడు అనే మందపాడు దగ్గర, సో మనకి అమరావతి దగ్గర ఉంటుందండి. సో అక్కడ మందపాడు దగ్గర ఏపీ హైకోర్టుని నిర్మాణం చేయడం జరిగింది. ప్రజెంట్ అక్కడ కార్యకలాపాలు జరగడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకొని చదువుకోండి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో 34 మంది ఉన్నారండి. సో మనకి 34 మంది అంటే ఫుల్గా పనిచేస్తూ ఉంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో 1 or 2 డేస్లో, సో ఒక 3 డేస్లో అలా ఒక 3-4 రిటైర్మెంట్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చింది. అది జరిగినప్పుడు దాన్ని అక్కడ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఏ దేశంలో ప్రజలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ కరుణను ప్రారంభించింది అన్నారండి. సో దీనికి సంబంధించి మయన్మార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి మయన్మార్ దేశం అండి. సో ఎందుకంటే మీ అందరూ తెలిసిందేనండి. సో మనకి మోచా తుఫాన్ అని చెప్పేసి వచ్చిందండి. దానికి యమన్ కంట్రీ పేరు పెట్టిందని చెప్పేసి ఈ మోచా తుఫాను బంగ్లాదేశ్కి, మయన్మార్కి బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి సో అక్కడ సహాయక చర్యల్లో భాగంగా సో మన నావికా దళం అండి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వీళ్ళు ఆపరేషన్ కరుణ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. సో నేవీ అండి, ఆపరేషన్ దీనికి సంబంధించి నేవీ వార్ సో ఎయిర్ ఫోర్స్ కాదండి, నేవీ వారు సో ఈ యొక్క ఆపరేషన్ సో మనకి కరుణను ప్రారంభించడం జరిగింది. సో దీనికి మయన్మార్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. ఇవ్వండి. సో మనకి మే 20వ తారీఖున కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.